రేపు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలు పరిష్కరించుకుందామని భేటీ జరుగుతుండటంతో ఒక్కసారిగా భద్రాచలం ప్రాంత ప్రజలు ఆశలు చిగురించాయి. దశాబ్ద కాలంగా 5 గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని కోరుతున్న 5 గ్రామ పంచాయతీ ప్రజల పోరాటం ఫలించనుందా? తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన ఏకైక ప్రాంతం భద్రాచలం. విభజనలో భాగంగా పోలవరం ప్రాంతంలో 7 మండలాలను ఏపీలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీంతో 2014 నాటి నుంచి భద్రాచలం పట్టణం చుట్టూ అభివృద్ధి నిలిచిపోవడంతో తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలంటూ ఈ ప్రాంత ప్రజలు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు కొనసాగించారు. అయితే 2022 సంవత్సరంలో భారీ వరదలతో అతలాకుతలమైనప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ ఏదో కంటి చూపు చర్యగా అంకెల గారడి హామీలు ఇచ్చారు. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో అటు వైసీపీ ఇటు బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవడంతో గత పాలకుల హామీలు, ప్రజా సమస్యలు శూన్యంగానే మిగిలాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన 2 నెలల తిరిగిలోపే భద్రాచలంలో పర్యటించి పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. రేపు జరిగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీతో 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం అవుతుందా? ఇదే క్రమంలో 5 పంచాయతీల పరిష్కారం అవుతుందనే ఆశతో భద్రాచలం ప్రాంత ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలను కూడా ఆంధ్రాలో కలపడం వల్ల కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ డంపింగ్ యార్డు కూడా లేని పరిస్థితులు మొన్నటిదాకా కొనసాగినాయి. అలాగే దుమ్మడంబోయే ప్రాంతంలో 9 కిలోమీటర్లు ఆంధ్ర, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి భద్రాచలం నుంచి ఆ తెలంగాణకి వెళ్ళాలంటే మధ్యలో ఆంధ్ర ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ 5 గ్రామ పంచాయతీలు అనేటువంటి పురుషోత్తపట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం గ్రామాలన్నింటిలో కూడా గ్రామ పంచాయతీలన్నింటిలో కూడా భద్రాచలం అనుసంధానం చేసి తెలంగాణలో కలిపినట్లయితే భద్రాచలం ఓ కందని స్థాయిలో అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాం. కనుక ప్రభుత్వాలు ఇంతకు ముందు పట్టించుకోలేదు. ఇప్పుడు 2 ప్రాంతాల సీఎంలు కూడా ఈ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణ ప్రాంతాలు కలిపినట్లయితే భద్రాచలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. దుమ్మగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలను కూడా ఆంధ్రాలో కలపడం వల్ల కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవుతున్నారు. దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇది మంచి పరిణామం. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం డివిజన్ చాలా దారుణమైనటువంటి, తీవ్రమైనటువంటి స్థాయిలో నష్టపోయింది. కాబట్టి భద్రాచలంలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలని ఆనాడు ఆంధ్రాలో కలపడం జరిగింది. తక్షణమే 5 గ్రామ పంచాయతీలని తెలంగాణలో భద్రాచలంలో కలపాలని చెప్పేటువంటి ప్రధానమైన ఎజెండా వారి చర్చల్లో ఉండాలని, ఆ రకమైనటువంటి నిర్ణయాలు జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర విభజన వల్ల భద్రాచలం డివిజన్, అదేవిధంగా భద్రాచలం మండలం చాలా తీవ్రంగా నష్టపోయింది. కాబట్టి భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి చెత్తను సేకరించిన చెత్తను తీసుకెళ్లి పోయటానికి డంపింగ్ యార్డు కూడా లేదు. రాముడు భద్రాచలం తెలంగాణలో ఉన్నాడు. రాములు గారి భూములు మాత్రం పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆంధ్రాలో ఉంటా ఉన్నాయి. ఇది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటా ఉంది. కాబట్టి తక్షణమే 5 గ్రామ పంచాయతీలని తెలంగాణలో విలీనం చేసే విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి పిచికలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం ఈ 5 పంచాయతీల్ని భద్రాచలంలో విలీనం చేస్తే భద్రాచలం సౌలభ్యంగా, పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది. అలాగే కాకుండా ఎకనామికల్ గా, భౌగోళికంగా మారిన తర్వాత ఎకనామికల్ గా కూడా అభివృద్ధి చెందడానికి బాగుంటది. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు రేపు భేటీ అవుతున్న సందర్భంలో ఇవి ఖచ్చితంగా ఈ 5 పంచాయతీలు భద్రాచలంలో కలుపుతారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందుల్ని, ఇక్కడ చిన్న చెత్తను కూడా పడేసే పరిస్థితి లేదు, ఒక మనిషి చనిపోతే కూడా పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ప్రజల కష్టాలు అసలు చెప్పటానికి వర్ణనాతీతం. అది కష్టాలని కూడా అనుకోలేము. ప్రతిరోజు కూడా ఈ 10 సంవత్సరాల్లో అనుభవించినటువంటి బాధకి ఇప్పుడైనా కూడా రేపు ముఖ్యమంత్రుల్లో కలయికతోని 5 పంచాయతీలు కలుస్తున్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.